ఎప్పుడో కరోనా రాకముందుకు ఇట్లా ఒక క్యాన్ తెచ్చుకొని ఇద్దరం ముగ్గురం పంచుకునే వాళ్ళము. ఇంకా కరోనా వచ్చిన కానించి అసలు ఎవరు కూడట్లేదు, ఇట్లా తెచ్చుకోవట్లేదు. అంతకుముందుకైతే ఇద్దరం ముగ్గురం వేసి క్యాన్ కొనుక్కొచ్చుకొని పంచుకునేది. 4-5 years అవుతుంది పంచుకోక. ఇంకో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ ఎక్కువ రేటు పెరిగింది. కిలో తెస్తూ ఉంటే అయిపోతూ ఉంది, ఆగి వస్తలేదు నూనె. ఇట్లయితే చాలా రోజులు వస్తుంది నూనె అనేసి ఇంకో ఇట్లా తెచ్చాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ అండి, ఇంకో నూనె క్యాన్ తెచ్చాను. 15 లీటర్ల నూనె క్యాను. కిలో కొనుక్కొస్తే తొందరగా అయిపోతుంది, నూనె ఉండట్లేదు. అందుకే 15 లీటర్ల నూనె క్యాన్ కొనుక్కొని వచ్చాను. ఇద్దరం పంచుకుంటాం, షేర్ 7.5 వస్తుంది. అట్లయితే నూనె ఆగొస్తుంది, చాలా రోజులు వస్తుంది అని ప్లాన్ చేశాను. ఇది 2-3 షాపులలో అడిగి చూశాను, రేట్ ఎక్కువ ఉంది. లాస్ట్కు 3వ షాపు పోయాను, కొంచెం తక్కువ పడ్డది, అందుకే ఆ షాప్లో తెచ్చాను. సూపర్ మార్కెట్లో తెచ్చిన క్యాన్ తీయాలా ఇది. ఇంకా ఆమె 2 క్యాన్లు తెచ్చుకుంది బాగానే. ఇప్పుడు నాకే లేదు పోసుకుంటానికి. తర్వాతకి క్యాన్ తీసుకొని ఇల్లు పోసుకుంటా, కానీ ఇప్పుడు పంచుకొని పోసుకోవడానికి లేదు. ఇంకో ఈ చిన్న క్యాన్ ఇక్కడ రేసులు చేయించురా. చిన్న క్యాన్ బౌలు ఇంకో దీంతో కొలిచి పోస్తా. ఆమె కొట్టు నా కొట్టు దీంతో పోస్తా. ఇది ఒకటి. ఇంట్లోకి మించి ఎక్కువ అవుతుందేమో, ఎట్లా పోసుకోవాలో నాకు అర్థం. బేసను ఈ బేసన్ ఏమో కింద గారకుట్ట కొలిచి పోస్తాందుకు బాగుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే ఓపెన్ చేసి ఇద్దరు కలిసి. ఇది లోపలికి నెట్టాలబ్బా, జాగ్రత్త. మస్తు కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు. అయితే ఇద్దరు అనగబెట్టినా రావట్లేరు ఫ్రెండ్స్. నేను రావాలా సపోర్ట్. ఇంతసేపటికి 2 నిమిషాలు పట్టింది తీయనికి. క్యాన్తో పోయి ఆమెకు మొట్టమొదలు ఆ పెద్ద క్యాన్తో పోసుకో. ఊరిక దాంతో నాకుంటా దాన్ని పోయి మనం దాన్ని తీసుకో, దాన్ని తీసుకో. ఊరిక చిన్న దాంతో వస్తున్నా. ఇల్లనే పెట్టు ఫ్యాన్ ఇల్ల పెట్టు. గట్ల పట్టుకుంటావా? నీకెళ్ళ పోయి చెప్పు. అల్ల పోయినా అది గ్లాస్ దిద్దునా ఫస్ట్. నాకు పోయేస్తుందా? పోయి నువ్వే పోస్తావా? అటు ఎన్నిసార్లు వస్తావమ్మా? కాదు, కొంచెం ఎంత అయిందాక నిండొచ్చింది. దగ్గరిదేనాను నురుగులు వస్తుంది. దగ్గరికి కుసా సన్ఫ్లవర్ అంత బాగుండదు, మనకు పని చేస్తలకు అది బాగుండదు. ఇది వేరే టేస్ట్ ఉంటుంది, అది వేరే టేస్ట్ ఉంటుంది. అందుకని 15 దగ్గర తీసుకున్నా. కానీ ప్లేట్లో పెడదామా? ఇది ప్లేట్లో పెట్టి రాసిస్తా రాజు. అలానే పెట్టాను, బేసన్ పెట్టాను. మమ్మీ బేసన్లో పెట్టి అట్టొద్దు. నేనే మంచుకుంటున్నాను, అందరూ చూస్తారు కదా, ఎవరు ఏమంటారు చూస్తారు. వాళ్ళకు కూడా మంచురి. ఎందుకు మేము కష్టం చేసి సంపాదించుకొని కనబాల అరకే వస్తామా? వస్తుంది ఒకటేసారి సడన్లో వస్తుంది.
మెల్ల పంపత్తమ్మా. మా గడ్డకు ఉన్నాం కదా పడుతుంది ఎండపోయినా దీని దాకా పోస్తుంది. ఇప్పుడు ఈ క్యాన్ నేను పక్కకి వేస్తాను. చెరి క్యాన్ వచ్చిందిగా. చాలా కష్టాలు పెడుతుడు ఫ్రెండ్స్ ఈ నూనె తీసుకొనికి. తూడు అందుకనే పెడతావు. ఇప్పుడు మరి కిలో ఎట్లా వస్తుంది? 2 వస్తుండొచ్చునా? నువ్వు దీన్ని కొలిచి దాంతో కొలుచుకొని స్టీల్ గిన్నెలో పోసుకో. ఎల్ల పోసుకుని నీ కొంపుకో వస్తుంది, దార పడుతుంది. ఇంకోటి అవుతుందిగా, నాకు పోస్తావుగా, మళ్ళీ మెలుగుతుందిగా. నువ్వు మళ్ళీ ఇది చూద్దాం. ఇది పోస్తే చెరొకటి అయితే అవుతుంది. అదే అంటున్నా. మళ్ళా సమానం పోయి తీసి పక్క పెట్ట గ్లాస్ 2 ఇంకా వాడక చూసుకో. ఇట్లా పోసినాయి మన నీకు పోసుకోవడానికి దార పడుతుంది ఎల్లకైనా. ఎక్కువైంది. పెట్టి క్యానాలు పెట్టు. నీకు ఇల్లు పోయినా? నాకు ఇల్లు పోయి నాకు వస్తుంది. ఆ స్టీల్ గిన్నెది పోయిపోతే స్టీల్ గిన్నెది డబ్బాలో పోసినా ఏం కాదు. నేను ఇట్నే పెట్టుకుంటే అదే దారపడాలి. అదే మళ్ళా మా నూనె కష్టాలు ఇట్లున్నాయండి. అర్ధగంట నుంచి పంచుకుంటారు ఫ్రెండ్స్. పోసుకోవడం కూడా రావాలి, పంచుకోవడం కూడా రావాలి. అర్ధగంట నుంచి కష్టాలు పడుతున్నారు ఫ్రెండ్స్. అరగంట అయినా అట్లా చెప్పాలి. ఏం తెలుసు నీకు? కొన్ని ఉంటుంది. పైకి నల్ల పడ్డది పోసుకుంటా కానీ ఏం కాదు అంతే. అయితే పోసుకుంటారు ఫ్రెండ్స్. చిన్నగా కింద పడింది నీకు. మూడో రౌండ్ మొత్తం రాలేదని ఇంకో చిన్న బాక్స్లో పోస్తుంది ఫ్రెండ్స్. ఇది కాయల డబ్బులు పోసుకోవాలి మనం, ఎక్కువ తక్కువ రాదు. డబ్బులు పోయి ఓ దాంట్లో నుంచి ఒకటి, ఓ దాంట్లో 3 డబ్బాలలో పోస్తుంది. డబ్బులకి నీళ్ళు పోసుకోవచ్చు. అంతే. ఏది పడుతుంది. దీంతో పంచుకోవడం అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక తక్కువ వచ్చింది. అది నిండా 2 అయితే అట్టుంది.
నిన్న నింపపోయిన వత్తమ్మా వద్దు చాలు. ఇన్ని పావులకు రుద్దుతుంది నూనెని. ఇన్ని గిన్నెలు తోమాలి ఇప్పుడు. అయ్యరా నాయన ఈ దసరా కథ పంచుకున్నాడు అయిపోయింది. అవల్దాలు గిన్నెలలో పోసుకుంటారు. నేను క్యాన్ తీసుకుంటున్నా, క్యాన్లో పోసుకుంటున్నా నా నూనె. ఎన్ని కిలోలు వచ్చింది మొత్తం మీకు? క్యాన్కి ఎంత నేను అడగలేదు రేటు. మరి ఆలు మనకిస్తేనేమో 50 రూపాయలట. మన కాడ ఆలు తీసుకుంటే ఎంతనో. క్యాన్ రేట్ అడిగి మరి నేను క్యాన్ తీసుకుంటున్నా కనుక చెరిసాగం చేయాలి అమ్మ. దాన్ని చెరిసాగం చేయాలి కనుక క్యాన్ రేటు అందులో దుర్గం ఇంట్లో దుర్గం సంసారం. మరి ఇప్పుడు ఉద్దరు తెచ్చినవా? కాదు, అత్తమ్మ పసలు ఇవ్వాలి కదా. ఇప్పుడు పాల టిఫిన్ అమ్మాయి బాగానే ఉన్నాయి. 3 లీటర్లు పడుతున్నాయి కదమ్మా. 3-4 ఏది 5 లీటర్రా క్యానా అదా? వీడికి వచ్చింది 2 నెలలు. ఇది ఇప్పుడు 5 లీటర్లు కదా ఇది నువ్వు ఇచ్చింది. దాన్ని పోసుకుంటే ఇది 2 నెలలే. 4 పట్టిందా? 4 అది లీటర్ 5. వచ్చింది ఇద్దరికి. 7 చిల్లర వచ్చింది. తీసి కింద పెట్టి కింద పోసుకుంటుంది. వేసిన ఇళ్ళ కింద ఎంత దుమ్ము ఉందో గీదానికి. కుల్లా తెస్తేనేమో కేజీ ఆయిల్కి 180 రూపాయలు అంట పల్లి నూనె. ఇట్లా క్యాన్ తీసుకుంటే తక్కువ పడ్డది. 2350 రూపాయలు పడ్డదండి ఈ నూనెకు. అదే 15 × 180 కొడితే కానీ 2700 రూపాయలు అవుతున్నాయి నూనెకు. 350 అంటే ఎంత? ఒక 350 సేఫ్టీ అయినట్టే కదా. 2700 అంటే 350 రూపాయలు తక్కువ పడ్డట్టే. క్యాన్తో సహా 2350. ఎప్పుడో కరోనా రాకముందుకు ఇట్లా ఒక క్యాన్ తెచ్చుకొని 2-3 పంచుకునే వాళ్ళము. ఇంకా కరోనా వచ్చిన కానించి అసలు ఎవరు కూడట్లేదు, ఇట్లా తెచ్చుకోవట్లేదు. అంతకుముందుకైతే 2-3 వేసి క్యాన్ కొనుక్కొచ్చుకొని పంచుకునేది. ఇప్పటి వరకు ఇక పంచుకోలేదు. ఒక 3-4 ఇయర్స్ 4-5 ఇయర్స్ అవుతుంది పంచుకోక. ఇంకో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ ఎక్కువ రేటు పెరిగింది. కిలో తెస్తూ ఉంటే అయిపోతూ ఉంది, ఆగి వస్తలేదు నూనె. ఇట్లయితే చాలా రోజులు వస్తుంది నూనె అనేసి ఇంకో ఇట్లా తెచ్చాను ఫ్రెండ్స్. ఎలా ఉంది మా ఆయిల్ బ్లాగ్? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.